నేను ఒక సాధారణ మనిషిని. ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకుని ఇంటికి బయల్దేరాను. ఆ క్షణంలోనే కొత్తగా పుట్టిన ఒక చిన్న బిడ్డను చూశాను. ఆ దృశ్యం నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ సంతోషంలోనే ఇంటి దారి పట్టాను. కాని మధ్యలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయానికే నేను చూస్తూ ఉంటే ఒక దేవాలయం కనిపించింది. లోపలికి వెళ్లి దేవుడికి నమస్కరించాను. అక్కడే ఉన్న పూజారిని అడిగాను, జననం మరణం ఎందుకు వస్తాయి? పూజారి చిరునవ్వుతో ఇలా చెప్పారు, 18 పురాణాలు వేదాలు అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. ఈ జీవితపు పరమ లక్ష్యం మోక్ష సాధనమే. ఆత్మ వివాహానంతరం భర్త తల నుంచి భార్య గర్భంలోకి ప్రవేశించి భ్రూణంగా రూపదాలుస్తుంది. నెలలు గడిచే కొద్దీ భుజాలు, గోళ్ళు, చర్మం, ఎముకలు, మాంసమ్మ, మెదడు, జ్ఞానమేర్పడతాయి. 7వ నెలలో గత జన్మ పాపపుణ్యాలు గుర్తొచ్చి వైరాగ్యం కలుగుతుంది. కాని జననం జరిగి బయట గాలి పీల్చగానే ఆ జ్ఞాపకాలు మరచి మాయలో పడతాడు. తరువాత శిశువు తల్లిపాలతో పెరిగి బాలయం నుంచి యౌవనంలోకి అడుగు పెడతాడు. అక్కడ ఇంద్రియబంధాలు, కోరికల నుండి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం కలిగి చివరికి మాయకు లోబడతాడు. మనిషి చనిపోయిన వెంటనే అతని ఆత్మ శరీరంలోకి మళ్లీ రావడానికి ప్రయత్నమిస్తుంది, కాని విఫలమవుతుంది. బంధువులు చేస్తున్న కర్మకాండలు, దహన సంస్కారాలు అన్నీ ఆత్మ చూసి సంతాపపడుతుంది. దహన కర్మ పూర్తయ్యాక ఆత్మ యమలోక యాత్ర మొదలుపెడుతుంది. నల్లటి ఆకాశంలో భయంకరమైన ప్రేతాత్మలు, పిశాచాలు, మృగాలు, కీటకాలు కనిపిస్తాయి. ఆత్మరూపం పిండి ముద్దలా మారిపోయి చేతులు కాళ్ళు లేకుండా యమదూతల గొలుసులో పడుతుంది. ఆ దూతలు ఆత్మను లాగుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారు. ఆ ప్రయాణమంతా భయంకర రూపాలు, అగ్నిజ్వాలలు, రాక్షస బంధాలు మధ్య ఆత్మ వణుకుతూ సాగుతుంది. విష్ణువు గరుడునికి చెప్పారు, ఎవరికీ హాని చేయకుండా ధర్మంతో జీవించు. మనిషి జననం మరణం రహస్యం తెలుసుకోవడానికి నేను శంబాల నగరానికి వెళ్లి ఎన్నో రోజులు వెతికాక ఒక ద్వారం దొరికింది. లోపలికి వెళ్లగానే అద్భుత సౌందర్యం కనబడింది. అక్కడ యమధర్మరాజు దర్శనమిచ్చి తన లోకంలోని అన్ని స్థలాలను చూడమని అనుమతి ఇచ్చారు. ఆత్మకు అది యమలోక యాత్ర ప్రారంభం. భూమి నుండి యమలోకానికి చేరుకోవడానికి ఆత్మ 12 రోజులు తీసుకుంటుంది. ప్రతిరోజు శరీరలోని ఒక భాగమ శక్తి ఆత్మలో లీనమవుతుంది. మొదట తల, తరువాత మెడ, గుండె, పిరుదులు, పొట్ట, నడుము, తొడలు, పాదాలు, ఆకలి, దాహశక్తులు ఒక్కొక్కటిగా కలుస్తాయి. యమలోకానికి స్వాగతం. గరుడ పురాణం చదివిన వారిని యమలోకంలో ఎటువంటి కష్టం తాకదు, అందరూ గౌరవిస్తారు. మహారోరావ నరకం, చాలా పాపాలు చేసిన వారిని మహారోరావ నరకంలో పడేస్తారు. మలమూత్రాలతో నిండిన సరస్సులో పడేస్తారు. అక్కడ చెదలు, పాములు, మొసళ్ళు దాడి చేస్తాయి. మొసళ్ళు చెయ్య కురుకుతాయి, తిరిగి సవ్యంగా అవుతుంది, మళ్లీ కురుకుతాయి. ఇలా పునరావృతమవుతుంది. ఇది వారి పాపాలకు శిక్ష. నమస్కారం. పాపాత్ములు అతి శీతల నరకంలో పడతారు. అది మంచుతో నిండిన, కడుపులోంచి వణికించే చలితో భయంకరమైన ప్రదేశం. ఆకాశం నుండి గడ్డమంచు వారిపై పడుతుంది. శరీరాలు మంచుగా మారిపోతూ బాధపడతారు. నిద్ర లేకుండా ఎల్లప్పుడూ వేదనలో మునిగిపోతారు. ఆకలి వల్ల ఒకరినొకరు భయపెట్టుకుంటూ చివరికి ఒకరినొకరు కోరికి తినే స్థితికి చేరుకుంటారు. ఈ శిక్ష యుగాల తరబడి కొనసాగుతూ వారికి అంతులేని కష్టాన్ని కలిగిస్తుంది. ఈ నరకం నికృంతన నరకం. పాపాత్ములు నికృంత నరకంలో పడతారు. అక్కడ భయంకరమైన రంపన్ యంత్రాలు చేతులు, కాళ్ళు, తల కట్ చేస్తాయి. శరీరం ముక్కలై కింద పడిపోతుంది. కొద్దిసేపటి తరువాత మళ్లీ అవి కలిసిపోతాయి, కొత్త శరీరంలా అవుతాయి.
వెంటనే మళ్ళీ కట్ చేస్తారు. ఇంకో యంత్రం కాళ్ళు నలిపేస్తుంది. యమదూతలు భయంకరంగా హింసిస్తారు. ఎప్పటికీ ఈ బాధ ఆగదు. యమలోకంలో ప్రత్యేకమైన నరకం ఉంటుంది. అక్కడ ఒక భయంకరమైన రాతి పగులగొట్టే యంత్రం ఉంటుంది. పాపాత్ములలు యమదూతలు ఆ యంత్రంలోకి వేశాక పాపాత్ములలు రాళ్లలా ముక్కలైపోతాయి. అషిపత్రవనానికి స్వాగతం. ధన్యవాదాలు. అషిపత్రవనం. యమభటులు పాపాత్మలను ఆ కత్తి ఆకులపై పడేసి యాతనిస్తారు. వారి శరీరాలు కత్తులతో గుచ్చబడి రక్తమయమవుతాయి. కొద్దిసేపటికి మళ్లీ మామూలు స్థితికి వచ్చేసరికి వారిని తిరిగి చెట్లపైకి విసరడం జరుగుతుంది. ఇలా ఆ శిక్ష ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. సారమయం నరకంలో పాపాత్ములు చిన్నగా కనిపిస్తారు. వెళ్ళి ఈ నరకం చూడండి. ఈ భయంకర నరకాలలో ఇదే చివరిది చూడండి. కుంభిపాక నరకంలో 100 కిలోమీటర్లంత పెద్ద పాత్రలో ఎర్రటి నూనెను మరిగిస్తారు. పాపాత్ములను అందులో వేసి ఎముకలుగా కాలిపోతారు. తరువాత వారిని మళ్లీ మామూలుగా చేసి మళ్లీ అదే నూనెలో పడేస్తారు. ఈ శిక్ష ఎప్పటికీ ఆగకుండా కొనసాగుతుంది. నరకలోకంలో 8400 నరకాలు ఉన్నాయని చెప్పబడింది. వాటిలో కొన్ని ప్రధాన నరకాలు, మరికొన్ని చిన్న నరకాలు ఉంటాయి. భూమిపై పాపాలు చేసినవాడు మరణం తరువాత యమలోక యాత్ర మొదలు పెడతాడు. మొదట సౌమ్యపురం చేరి మరిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని పుష్పభ్రదన్ నదిలో స్నానం చేస్తాడు. నాగేంద్ర భవనం వద్ద అషిపత్రవనం చూసి భయపడతాడు. తరువాత శైలపురం, క్రౌచపురం, క్రూరపురం వంటి ప్రదేశాల్లో రాళ్ల వర్షం, యమదూతల హింసలు అనుభవిస్తాడు. విచిత్ర భవనం వద్ద భయంకరమైన విచిత్రుడిని కలుస్తాడు. తరువాత వైతారణి నది దాటాలి. దానిలో రక్తం, మలమూత్రాలు, దోమలు నిండుగా ఉంటాయి. తరువాత బహుబదం, ధూకదం, నానాక్రందపురం, రౌద్రపురం లాంటి స్థలాలు దాటుతాడు. చివరగా యమపురం చేరి దక్షిణద్వారం దాటుతాడు. లోకంలో ఉన్న మహాయమసభ 60 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది. 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం ద్వారా వచ్చే ప్రాణుల గతి వారి కర్మలపై ఆధారపడి ఉంటుంది. దక్షిణ ద్వారం పాపాత్ములు వస్తారు. యమధర్మరాజు భయంకర రూపంలో కూర్చుంటాడు. చిత్రగుప్తుడు పాపాల చిట్టా చదివి శిక్షను నిర్ణయిస్తారు. యమభటులు వారిని నరకాలకు తీసుకెళ్తారు. వేదాలు, పురాణాలు చదివిన వారిని గౌరవించాలి. ద్వారం బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవభక్తులు, పుణ్యాత్ములు వస్తారు. వావ్ స్వామి. ఎవరి కోసం వెతుకుతున్నావు? ఉత్తర ద్వారం వేద పండితులు, శ్రద్ధావంతులు, క్షేత్రాల్లో తపస్సు చేసిన వారు వస్తారు. వీరిని ఉత్తమ లోకాలకు పంపుతారు. పశ్చిమ ద్వారం జ్ఞానులు, విష్ణుభక్తులు, సత్సంస్కారులు వస్తారు. వీరిని బ్రహ్మలోకానికి పంపుతారు. పాపం చేసినవారు నరకాలకు, పుణ్యాం చేసినవారు దివ్యలోకాలకు వెళ్తారు. స్నానం అనేది కేవలం నీటితో శరీర శుభ్రత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శుభ్రతకు కూడా సూచకం. వివిధ రకాల స్నానాలు ఉన్నాయి. వరుణ స్నానం, నీటితో సాధారణ స్నానం. అగ్నేయ స్నానం, విభూతి లేదా భస్మ పూసుకోవడం. వాయవ్య స్నానం, గోవుధూళితో శరీర శుభ్రత. మంత్ర స్నానం, పవిత్ర మంత్రాలు జపితూ స్నానం. భూమ స్నానం, మట్టితో శరీర శుభ్రం. మనస్స స్నానం, ధ్యానం, ఆధ్యాత్మిక ఆలోచనల ద్వారా శుభ్రత. మలహర్ష స్నానం, ఆయుల్లేదా ఔషధలాతో శుభ్రత. నిత్య స్నానం, ప్రతిరోజు చేసే సాధారణ స్నానం. ధర్మస్య స్నానం, ధార్మిక కర్తవ్యానికి అనుగుణంగా స్నానం. ఈ స్నానాల ఉద్దేశ్యం శరీరం మాత్రమే కాదు, మనస్సు, ఆత్మను కూడా పవిత్రం చేయడం. అమావాస్య రోజు భక్తుడు నది తీరంలో స్నానం చేసి శుద్ధి చేసుకున్నాడు.
దక్షిణ దిశ వైపు కూర్చొని పిండాలు తయారు చేసి నీరు అర్పించి తర్పణం చేసి కృతజ్ఞతతో నమస్కరించాడు. తర్వాత ఆ పిండాలను కాకులకు సమర్పించి దానం చేసి పూజను ముగించాడు. ఓం సర్వపితృదేవతభ్యో నమః. దానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం పెరిగి యమలోక భయం తొలగి దేవలోకంతో స్థానం లభిస్తుంది. గోవిదానం పాప విమోచనం స్వర్గప్రాప్తి. భూమిదానం అక్షయపుణ్యం. నువ్వులు పితృతృప్తి. బంగారం వైకుంఠ ప్రాప్తి. శాంతి ఆయురారోగ్యం. వరిధాన్యం అన్నపుణ్యం. బెల్లం శుభ్రత సౌభాగ్యం కష్ట నివారణ. ఇల్లు అఖండ పుణ్యం. బట్టలు పాప పరిహారం. చెప్పులు సౌఖ్యం. గొడగు రక్షణ పుణ్యం. ఇవన్నీ చేసినవారు మోక్షమార్గంలో అడుగు పెడతారు. పురాణాలు చెబుతున్నట్లుగా భూమిపై జన్మించిన ప్రతి మనిషి తప్పనిసరిగా కొన్ని దానాలు చేయాలి. ఈ దానాలు చేయడం వల్ల ప్రేతాత్మ అవతారం రాదు, యమలోక భయముండదు, అలాగే శ్రేయస్సు లభిస్తుంది. ముఖ్యంగా 16 రకాల దానాలను పవిత్రంగా చేయాలని శాస్త్రాలు పేర్కొన్నాయి.